హలో అండి, ఈరోజు నేను పండగలకి చేసే స్పెషల్ అలాగే అందరికీ నచ్చే బెల్లన్నం చేసి చూపించబోతున్నానండి. బెల్లన్నం ఎలా వండితే పర్ఫెక్ట్గా వస్తుందో అండ్ సాఫ్ట్గా ఉండి ఎంత టైం అయినా కూడా గట్టిగా అవ్వకుండా ఏ కొలతలతో తీసుకోవాలో చెప్తానండి. దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టడానికి, ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ అండి. సో లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మెజర్మెంట్తో చెప్తానండి. మొత్తం కూడా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా మంచిగా నీట్గా కడిగి ఇందులోకి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదండి, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి. అలా అయితే బెల్లన్నం సాఫ్ట్గా వస్తుందండి, బాగుంటుంది. ఇలా 4 గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అన్నం ఉడకనివ్వండి. అన్నం ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అన్నం ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి హై ఫ్లేమ్లో పెడితే. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో, ఇలా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి. నేను కప్పులో వేసి చూపిస్తున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలండి. ఇలా వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. బెల్లం మొత్తం మంచిగా కరిగిపోతుంది అన్నమాట ఇలా 2 మినిట్స్ ఉడకడం వల్ల. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసు పాలు పోసుకోవాలండి. పాలు పోసుకుంటే బెల్లన్నం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. యాక్చువల్గా తెలంగాణలో అయితే వేరే ప్రాసెస్ అండి. పల్లీలు వేయించి మిక్సీ పట్టి పల్లీలని బెల్లన్నంలో వేస్తారండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఏం వాడరు. అది కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ఇలాచి దంచుకొని వేసుకున్నానండి బెల్లన్నంలో. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని కలుపుకుంటే అంతే అండి, టేస్టీగా బెల్లన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని చూసారు కదండి ఎంత సాఫ్ట్గా టెంప్టింగ్గా ఉందో, చాలా బాగుంది కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.